పాపకేం కాదు, అన్నయ్యకి ఫోన్ చేశాను, వస్తున్నారు. ఏమైందమ్మా? అన్నయ్య 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 నాకేం పాల్పోవట్లేదు అన్నయ్య. ఏం భయపడకమ్మా. లీగల్గా పోయిన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇల్లీగల్గా పోయినా ఎటువంటి పత్రాలు లేకుండా అక్కడ నివసించే వాళ్ళకి మాత్రమే ఈ ప్రభావం పడుతుంది. మన పిల్లలకి ఏమీ కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. నిజమేనా అన్నయ్య? నిజమేనమ్మా. అట్లని బాధపడకమ్మా. మోడీ గారు మన ఇండియన్స్ గురించి చాలా చేస్తున్నారు. ట్రంప్ గారితో మాట్లాడారు. మన ఇండియన్స్కి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. చాలా బాగా మన దేశం అంటే ట్రంప్ గారికి కూడా చాలా ఇష్టం. నీ బిడ్డకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. అంతా ఆయన చూసుకుంటారు. నిజమేనా అన్నయ్య? బ్రహ్మాండంగానమ్మా. అన్నయ్య మీకు తెలియంది ఏముంది, ఇండియా నుండి మన తెలుగు పిల్లలు చాలా మంది అమెరికాకి వెళ్ళి చదువుకొని లైఫ్లో ఎంతో సెటిల్ అవ్వాలి. ఇండియా నుండి మనల్ని వదిలిపెట్టి భారంగా వెళ్ళిన వాళ్ళకి ఒక పెద్ద పిడుగు లాంటి వార్త. ఇండియా నుండి వెళ్ళిన వాళ్ళందరినీ అమెరికా నుండి పంపించేస్తున్నారంట అన్నయ్య. పిల్లలు జాబ్ చేస్తుంటే పట్టుకొని 5 సంవత్సరాల వరకు జాబ్ చేయకుండా చదువుకోకుండా స్టాంప్ వేసి పంపిస్తున్నారు. అక్కడ ఇక్కడ ఏం లేదమ్మా, అదేం లేదు ఊరుకో చెప్తా. కాదమ్మా, అది మనకు కాదమ్మా. అక్రమంగా పేపర్స్ ఎటువంటి డాక్యుమెంట్స్ లేని పిల్లల్ని మాత్రమే పంపిస్తున్నారు. అది మనకు వర్తించదు. అది మనకు భయపడే అవసరమే లేదు. మోడీ గారు మన దేశం అంటే చాలా ఇష్టం. మోడీ గారికి మన దేశం అంటే చాలా ఇష్టం. అమెరికా ప్రెసిడెంట్ గారితో మాట్లాడారు. మన ఇండియన్స్కి ఏమాత్రం ఇబ్బంది ఉండదు. నువ్వు బెంగ పెట్టుకోక, అసలు ఏముండదు. అసలు కేవలం ఫేక్ డాక్యుమెంట్స్తో పోయిన వాళ్ళకే ఇబ్బంది. మనకి ఎటువంటి మనము కరెక్ట్గానే పోయినాం కదా, పూర్తి డాక్యుమెంటేషన్తో మనకే ఇబ్బంది లేదు. పిల్లలు చక్కగా చదువుకోవచ్చు. పాప క్షేమంగా ఉంటుంది అక్క. అంటే అట్లని కాదన్నయ్య, మన లాంటి ఆడపిల్లలు, మన ఇండియాలో ఉన్న మగ పిల్లలు అప్పులు చేసి వెళ్ళారు కదా, అలా పంపించేస్తే ఇండియాకి వచ్చిన తర్వాత ఆ అప్పు తీర్చలేక ఎక్కడ చచ్చిపోతారని మన బిడ్డ గురించి కాదన్నయ్య. మన భారతీయులకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు. నీ కూతురికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. హ్యాపీగా ఉద్యోగం చేసుకుంటుంది అక్కడ. ట్రంప్ గారు మన ఇండియన్స్కి చాలా ప్రాధాన్యత ఇస్తారు. నువ్వేం బాధపడద్దు, మనశ్శాంతిగా. చాలా సంతోషం అన్నయ్య. అంటే నా బాధ ఏంటంటే అన్నయ్య, పాప వెళ్ళేటప్పుడు నువ్వు ఒక 30 లక్షలు సర్ది పంపించారు కదా, పాప వస్తే ఈ అప్పులు ఎలా తీర్చాలి అని ఒక భయంతో తట్టుకోలేకపోయానన్నయ్య. అదేం లేదమ్మా, ఏం బెంగ పెట్టుకోకు. అంతా మనం ఏమీ లేదు. ఆ భయాలు పెట్టుకోకు. ఏమి కాదు. అయితే మన మోదీ గారు వెళ్ళి ట్రంప్తో మాట్లాడారు, అన్ని చేశారు. అయితే మన మోదీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అందరూ చెప్పాలా. ట్రంప్ కూడా చాలా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్లీజ్ అండి, మా ఇండియా నుండి వచ్చిన పిల్లలు, చదువుకునే పిల్లలందరికీ మీరు ఎంతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి.